వెల్కమ్ టు ఐ న్యూస్. వైద్య వృత్తి అంటే సమాజంలో అత్యంత గౌరవప్రదమైన స్థానం. ప్రజా ఆరోగ్యాన్ని కాపాడే ఆ పవిత్రమైన చేతులే ఇప్పుడు దేశ భద్రతకు అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలుగా మారుతున్నాయి. తాజాగా ఢిల్లీ పేలుడు కుట్ర కేసు దర్యాప్తులో వెలుగు చూసిన సంచలన నిజాలు యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. డాక్టర్ షాహీన్ షాహిద్ ఒకప్పుడు లక్నో వైద్య కళాశాలలో లెక్చరర్ గా గౌరవప్రదమైన కెరీర్ ను కొనసాగించారు. పవిత్రమైన వైద్య వృత్తిలో ఉన్న ఆమె ఉగ్రవాదం వైపు ఆకర్షితురాలు కావటం యావత్ దేశాన్ని కలవరపెడుతోంది. దేశంలో భారీ ఉగ్రకుట్రను ఛేదించే క్రమంలో గత వారం హర్యానాలోని ఫరీదాబాద్ లో డాక్టర్ షాహీన్ షాహిద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రాథమిక దర్యాప్తులో తేలిన సత్యం అత్యంత భయానకమైంది. భారతదేశంలో జైషే మొహమ్మద్ సంస్థ మహిళా నెట్వర్క్ ను స్థాపించి దానికి నాయకత్వం వహించే కీలక బాధ్యతలను ఈమె స్వీకరించింది. డాక్టర్ షాహీన్ ఈ కీలక బాధ్యతలు స్వీకరించడం వెనుక పాకిస్తాన్ ఉగ్ర లింక్ ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. జైషే మొహమ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజార్ సోదరి అయిన సాదియా అజార్ తో షాహీన్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సాదియా అజార్ పాకిస్తాన్ లో జేఎం మహిళా విభాగానికి నాయకత్వం వహిస్తున్నారు. ఆమె ఆదేశాల మేరకే భారతదేశంలో మహిళల నేతృత్వంలో ఒక ఉగ్ర నెట్వర్క్ ను ఏర్పాటు చేయడానికి డాక్టర్ షాహీన్ ప్లాన్ చేసినట్లు తేలింది. నిత్యం రహస్య సంప్రదింపులు జరుపుతూ సోషల్ మీడియా వేదికగా సానుభూతి పరులను సమీకరించే రహస్య కార్యకలాపాలు సాగించినట్లు అధికారులైతే కనిపెట్టారు. ఈ టెర్రర్ మాడ్యూల్ బట్టబయలు కావటం వెనుక ఫరీదాబాద్ లోని అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ ముజమిల్ అహ్మద్ గనై అరెస్ట్ కీలకం. నవంబర్ 8న అతన్ని అరెస్ట్ చేసినప్పుడు భారీ పేలుడు పదార్థాలు AK-47 రైఫిల్ స్వాధీనం చేసుకున్నారు. ముజమిల్ విచారణలో డాక్టర్ షాహీన్ ప్రమేయం వెలుగులోకి వచ్చింది. దీంతో నవంబర్ 11న ఆమెను అరెస్ట్ చేశారు. డాక్టర్ షాహీన్ సోదరుడు కూడా వైద్యుడే కావటం, ఆ కుటుంబానికి చెందిన మొబైల్ ఫోన్లు, హార్డ్ డిస్క్లను ATC స్వాధీనం చేసుకోవటం ఈ కేసు తీవ్రతను తెలియజేస్తోంది. డాక్టర్ షాహీన్ కెరీర్ తీరుతెన్నులు కూడా సస్పెన్స్ నిండి ఉన్నాయి. 2006లో ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఆమె లక్నోలోని మెడికల్ కాలేజీలో చేరారు. కానీ 2013లో అనధికార సెలవుపై వెళ్లి తిరిగి రాలేదు. 2021లో ప్రభుత్వం ఆమెను ఉద్యోగం నుంచి తొలగించింది. 2015లో తన భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత ఆమె ఫరీదాబాద్ కు తరలి వెళ్లింది. అక్కడే డాక్టర్ ముజమిల్ తో పాటు ఇతర ఉగ్ర సభ్యులతో పరిచయం పెరిగినట్లు దర్యాప్తులో తేలింది. ముజమిల్ తరచుగా ఉపయోగించే కారులో పేలుడు సామాగ్రి, రైఫిల్ కార్ట్రిడ్జ్లు దొరకటం ఈ నెట్వర్క్ లాజిస్టిక్స్ లో షాహీన్ చురుకైన పాత్ర పోషించిందనే అనుమానాలను బలపరుస్తోంది. ఒక ప్రొఫెసర్ నుంచి దేశద్రోహిగా మారిన ఈ కథనం జాతి భద్రతకు కొత్త సవాలుగా పరిణమించింది.